హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. జయదేవ్ గారి రిక్వెస్ట్ మీద డాడీకి ఫోన్ చేసి చెప్పిన క్యూటీ బేబీ ఇక ఇంటికి వెళ్ళలేదు. డిన్నర్ కంప్లీట్ చేసి వాళ్ళతో పాటే ఆ నైట్ ఉండిపోయింది. భార్యకు తెలియడం తెలియకపోవడం, తెలిసి ఏదైనా అంటే మేనేజ్ చేయడం, ఇదంతా నెక్స్ట్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేదు అని చెప్పిన అభికి కూతురు దగ్గరగా ఉండడమే అమర్నాథ్ గారికి ఎటూ పాలుపోవడం లేదు. కూతురు మీద ఎంత ప్రేమ ఉన్నా, తన ఇష్టానికి ఎంత స్వేచ్ఛనిచ్చినా, ఎదిగిన ఆడపిల్ల విషయంలో ఒక సగటు తండ్రిగానే ఆలోచించారు అమర్నాథ్. ఏ రోజు హద్దులు దాటని క్యూటీ మెచ్యూరిటీ గురించి ఎటువంటి అపోహ లేదు. అయితే నలుగురిలో ఈ విషయం చేరితే ఆడపిల్ల జీవితానికి వచ్చే నీలాపనిందలు అంత మంచిది కాదు అని అవికి అన్ని విధాల పెద్ద దిక్కైన జయదేవ్ మానస గారితో వీలు చూసుకొని మాట్లాడాలని నిర్ణయించుకున్నాక ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నారు అమర్నాథ్. ఈ వాటర్ ఫాల్స్ మధ్య ఎగిరే ఫెసిలిటీ కూడా ఉందా రాజ్ అని అయోమయంగా ఇంకా బెదురు నిండిన కళతో అనుమానంగా అడిగింది సహస్ర. నువ్వున్నది నీ మెంటర్ గాడితో, ఎగరటం ఒక్కటేమిటి, ఇంకా చాలా చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాను అంటూనే మౌంటైన్ మీద ఒక రేంజ్ హైట్ కి నెమ్మదిగా తీసుకెళ్లాడు. పైకి వెళ్తున్న కొద్దీ వస్తున్న భయంతో మళ్ళీ రాజ్ చేతిని చుట్టేసింది. ఎంత భయం గల బల్లి చావడానికి సిద్ధపడింది అని హంసపాప భయానికి నవ్వుకుంటూ అనుకున్న ప్లేస్ కి రావడంతో అక్కడ ముందుగానే సెట్ చేసిన రోప్ చేతిలోకి తీసుకున్నాడు. పైకి ఎక్కడానికి వీలుగా పెద్ద పెద్ద పీటముడులు వేసి ఉన్న ఆ రోప్ చూడడమే హంసపాప మైండ్ లో టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ రోప్ దేని నుంచి దేనికి సెట్ చేశారో కళ్ళతో వెతికేస్తూనే ఏం చేస్తున్నావు రాజ్ అని తన అనుమానం నిజం కాకూడదని ఆందోళనతో అడిగింది సహస్ర. సేమ్ మెస్మరైజింగ్ స్మైల్ తో సో సింపుల్, చూపిస్తారా అని అడుగు దూరంలో ఉన్న హంసపాపని తనకి అతుక్కునేలా దగ్గరికి తీసుకొని రోప్ సెట్టింగ్స్ కోసం వెతుకుతూ ఉన్నా తన సెర్చింగ్ పూర్తి కాకముందే బాడీ గాలిలోకి లేస్తూ ఉంటే బలంగా రాజ్ మెడ చుట్టేసిన సహస్ర పాదాలు రాజ్ పాదాలపైన ఉన్నాయి. స్టార్టింగ్ పాయింట్ స్ప్రింగ్ తో సెట్ చేసిన రోప్ పట్టుకుని రాజ్ పర్వతం మీద నుంచి కిందకి దూకడమే ఇద్దరు మేఘాల మీద విహరిస్తూ జలపాతంలోకి దూసుకుపోతున్నారు. గాలిలోకి లేవడమే ఫెవికాల్ వేసుకుని రాజు బాడీకి అతుక్కుపోయిన హంసపాప గట్టిగా కళ్ళు బిగించి భయంతో బీభత్సంగా అరుస్తూ ఉంటే పర్వతాల మధ్యన ప్రతిధ్వనిస్తున్న తన గొంతు పైనుంచి కిందకి దూకుతున్న జలపాతాల హోరులో కలిసిపోయింది. మోకాళ్ళ వరకు కింద నీటిలో మునుగుతూ పైనుంచి దూకుతున్న జలపాతాలలో తడుస్తూ మళ్ళీ గాలిలోకి లేచి మేఘాలను తాకుతూ మరో పర్వతం అంచుకు చేరటం అంతా నిమిషాల్లో పూర్తయిపోయింది. అయితే పై ప్రాణం పైకి పోయినా సహస్ర కళ్ళు తెరిస్తే ఒట్టు, రాజును వదిలితే ఒట్టు, అసలు నోరు కూడా ముయ్యలేదు. ఏక బిగిన కప్పల తెరిచిన నోటితో కైలాసానికి వినిపించేలా అరుస్తున్న హంసపాప నెత్తి మీద గట్టిగా ఒక్కటి పీకి అరవడం ఆపి షాక్ లో బిగుసుకుపోయి చూస్తున్న సహస్రను ఆర్ యు రెడీ ఫర్ నెక్స్ట్ రౌండ్ అని అడిగాడు. అంతే, ప్రకృతి పిక్కటిల్లేలా గొంతు చించుకుని ఏడుస్తూ అసలు నువ్వు మనిషినేనా, నీలో భయం ఏ కోసానన్నా ఉందా, హనీమూన్ పేరుతో నన్ను బలి పెట్టడానికి తీసుకొచ్చావా ఇక్కడికి, అసలు అసలు మనిషి అన్న వాడు ఎవడైనా ఇలా దూకుతారా, ఏం చేయాలనుకుంటున్నారా నన్ను అని మీద పడి కొడుతూ ఉంటే కాసేపు తన్నులు తిని ఎంతకి తగ్గని హంసపాప భయానికి దానిలో నుంచి పుట్టిన కోపానికి నువ్వే కదే పడిపోకుండా ఎగరాలి, తడిచిపోకుండా ఈదాలి అన్నావు ఓపెన్ స్కైలో మేఘాల మీద, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, రెండు సింగిల్ టైంలో పర్ఫెక్ట్ గా సెట్ చేశా, నచ్చిందా అని కవ్విస్తుంటే పిచ్చికి మించిన ఫీలింగ్, కోపాన్ని మించిన కష్టంతో వెర్రెత్తిపోయిన సహస్ర నోటికొచ్చినట్టు తిడుతూ బలం కొద్దీ రాజ్ని కొడుతూ అవుట్ ఆఫ్ కంట్రోల్ స్టేట్ లో స్వైర విహారం చేస్తోంది. పాపం ఇంకా హంసపాప గుండె దడ తగ్గలేదు. గట్టిగా తిడుతున్న తన బాడీ ఇంకా వణుకుతూనే ఉంది. తనని పచ్చిక మీదకు తోసేసి ఫ్యాంటసీ అంటే పరమానం తిన్నట్టు సమ్మగా మెత్తగా స్వీట్ గా ఉంటే ఏం బాగుంటుందే, కక్క ముక్క కలిపిన బిర్యానీలో స్పైసీగా ఉంటేనే లైఫ్ లో కిక్ ఉంటుంది అని హంసపాపని తప్పించుకొని పరిగెత్తాడు. అయ్యగారిచ్చిన కిక్కు మామూలుగా ఉందా, వదిలేదే లేదన్నట్టు ఒరే మెంటల్, ఫ్యాంటసీ నాదిరా,
నీకక్క ముక్క కలిపేసి ఎందుకురా నా ప్రాణం తీస్తున్నావు అని అరుస్తూనే రాజ్ వెంటపడింది సహస్ర. చదునుగా ఉన్న ప్రదేశం అంతా తిప్పించేస్తే పరిగెత్తడానికి అలసిపోతుందే గాని రాజ్ని కొట్టడం మాత్రం మిస్ చేయలేదు. నా చేతికి దొరికి తన్నులు తిను, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నిమిషంలో నరక చూపించావు. ఎంత భయపెట్టావో తెలుసా నన్ను. ఆగరా, మెంటలాగు అని బలం కొద్దీ వెంట పడుతూనే ఉంది. కన్నయ్యలా కవ్విస్తూ అందే అందగా అలరిస్తున్నాడు రాజ్. పచ్చని ప్రకృతిలో పాదాలకు అడ్డు అదుపన్నది లేకుండా పరిగెడుతున్న తనని, ఏ కల్మషం లేని తన ఫీలింగ్స్ ని చూస్తున్న రాజ్ ఒకానొక క్షణంలో సడన్ గా నిలబడిపోయాడు. బ్రేక్స్ వేయలేని స్పీడ్ తో దూసుకొచ్చిన సహస్ర గుద్దుకోవడంతో కింద పడబోతూ తన హెడ్ అరచేతితో కవర్ చేస్తూ నేలను తాకేలా రాజ్ పడితే అతని మీద పడింది సహస్ర. రొప్పుతున్న తనకి మాటలు రావటం లేదు. ఆ క్షణం మరో ఆలోచన లేని తన కళ్ళలో మాత్రం వెలకట్టలేని సంతోషం. బలంగా 2 చేతులతో చుట్టేసి క్షణం ఆ ఫీల్ ని అనుభూతి చెందిన రాజ్ చేతిలో నుంచి పచ్చిక మీదకు జారి నోటితో బలంగా గాలి తీసుకుంటోంది సహస్ర. ఆకాశాన్ని చూస్తూ ఒకరి పక్కన ఒకరు, లోకల్లో ఆ ఇద్దరు మాత్రమే ఉన్నట్టు ఒకరి కోసం ఒకరు. శ్వాస స్వాధీనంలోకి వచ్చాక తర్వాత తల తిప్పి చూసిన సహస్రకి సింగిల్ హ్యాండ్ మీద సైడ్ కి తిరిగి తననే చూస్తూ కనిపించాడు రాజ్. పెద్దవి చేసిన కనుపాపలను కదిపి ఏమిటన్నట్టు ప్రశ్నించింది. నథింగ్ అన్నట్టు చిరు మందహాసంతో సన్నగా తల కదుపుతుంటే క్షణం అతని ఫీలింగ్ అబ్జర్వ్ చేసిన హంసపాప మరో క్షణం విడిగా కరిగిపోనివ్వకుండా తన కౌగిలిలో చేరిపోయింది. లుకింగ్ బ్యూటిఫుల్. నిమిష నిమిషానికి నీ అందం పెరిగిపోతోంది, యు నో దట్ అని సన్నని స్వరంతో చెప్తూ ఉంటే గట్టిగా రాజ్ని హత్తుకున్న హంసపాప బుగ్గల్లో సిగ్గు పగడాలు నిండా చేరాయి. ఆ ఫీలింగ్ ని మిస్ చేయకుండా సహస్ర పెదవులు అందుకున్నాడు రాజ్. దీపక్ సెట్ చేసిన పర్సన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అనీష్ కోసం బయటకు వచ్చిన ప్రీతికి అనీష్ లొకేషన్ ట్రేస్ చేసి ఎక్కడికి రావాలో చెప్పాడు ఆ పర్సన్. అతను చెప్పిన చోటుకు వచ్చిన ప్రీతిని తీసుకువెళ్లి నెక్స్ట్ టర్నింగ్ రెస్టారెంట్ లో ఉన్న అనీష్ ని చూపించాడు. ఎవరో ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నాడు అనీష్. వాళ్ళక్కడ లోకల్ పర్సన్స్ అని చెప్తూ ఉంటే వింటూ అతన్ని ఫాలో అయింది. అనీష్ పూర్తిగా కనిపించేలా స్కార్ఫ్ తో తన ఫేస్ కవర్ చేసుకొని దూరం నుండి వాడిని అబ్జర్వ్ చేస్తూ ఆ పర్సన్ తో పాటే కూర్చుంది ప్రీతి. రెడ్ ఫెయిరీ స్కిన్ తో నవ్వుతూ మాట్లాడుతున్న వాడి ఫేస్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. అసలు కోపం అంటే ఏంటో కూడా తెలియదు అన్నంత అమాయకంగా ఉన్న వాడి మొహాన్ని డైరెక్ట్ గా చూస్తూ ఆశ్చర్యానికి లోనైంది ప్రీతి. సీరియస్ గా నడుస్తున్న డిస్కషన్ లో ఆ సీరియస్నెస్ ఎదుటి వాళ్ళ ఫేస్ లో మాత్రమే కనిపిస్తోంది. అనీష్ మాత్రం చాలా కూల్ గా కనిపిస్తున్నాడు. అలా అని అది నటిస్తే వచ్చే క్యారెక్టర్ కాదు. ఒరిజినల్ గా వాడిది చాలా సాఫ్ట్ నేచర్ అండ్ స్మైలీ ఫేస్. నిజంగా వీడేనా ఇదంతా చేసింది అని ఒక్క క్షణం అనుమానంగా తనను తాను ప్రశ్నించుకున్న ప్రీతి కళ్ళు వాడి ప్రతి కదలికని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇండియన్ అనడానికి 1% కూడా అవకాశం లేని వాడి ఫేస్ కట్ అండ్ తనతో మాట్లాడినప్పుడు వాడు యూజ్ చేసిన స్లాంగ్ మొత్తం ప్రీతిని అయోమయానికి గురి చేస్తూ ఉంటే ఎవడు వీడు అనే ప్రశ్న మరింత బలంగా ఆమె మెదడును తొలిచేస్తోంది. అనీష్ ముందున్న వాళ్ళు తినడానికి వచ్చిన వాళ్ళు కాదు. మాట్లాడి వాళ్ళు లేచి వెళ్ళిపోతే ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ అనీష్ మాత్రమే తింటున్నాడు. ప్రీతిని గైడ్ చేస్తున్నవాడు ఆర్డర్ పెట్టిన ఫుడ్ రావడంతో టేబుల్ మీద ఇద్దరికి సర్వ్ చేస్తున్నారు. అనీష్ ఆర్డర్ చేసిన ఫుడ్ ఏంటో కనుక్కోమని అడిగితే సీ ఫుడ్, చాలా స్పైసీ, స్మూత్ గా స్పెషల్ టెక్స్చర్ తో ఉంటుందని సర్వ్ చేస్తామని కనుక్కొని చెప్పాడు ప్రీతి గైడ్. నిమిషాలు భారంగా కదులుతూ ఉంటే ప్రీతి మెదడు చాలా వేగంగా పరిగెడుతోంది. కళ్ళ ముందున్న అనీష్ ని ఎలా హ్యాండిల్ చేయాలని 100 రకాలుగా ఆలోచిస్తూ ఉంటే అనీష్ ప్రతి చిన్న కదలికను జాగ్రత్తగా పరిశీలిస్తున్న ప్రీతి కళ్ళు ఒక్కసారిగా పెద్దవిగా మారాయి. ఆలివ్స్ తో ప్రిపేర్ చేసిన డ్రింక్ గ్లాస్ రైట్ హ్యాండ్ తో పట్టుకున్న అనీష్ హ్యాబిట్ ని అబ్జర్వ్ చేస్తున్న ప్రీతి తనకు తెలియకుండానే నిలబడింది. అనీష్ లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్. రైట్ హ్యాండ్ తో తింటూ జనరల్ గా అందరూ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తారు. ఇక్కడ అనీష్ రైట్ హ్యాండ్ యూజ్ చేస్తూ ఉంటే ఏవో పాత జ్ఞాపకాలు మెదడులో కదులుతుంటే వాటికి రూపాన్నిస్తున్న అనీష్ ప్రీతి మెదడులో అణుబాంబు పేల్చాడు. కొన్ని క్షణాలు తనకు తాను లేనట్టే అనీష్ ని చూస్తూ ఉండిపోయిన ప్రీతి ఏదో సునామీ వచ్చి పడుతున్నంత కంగారు టెన్షన్ తో
ఒక్కసారిగా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకి పారిపోతూ ఇద్దరికి డాష్ ఇచ్చిన ప్రీతికి సరౌండింగ్స్ ని గమనించే సెన్స్ కూడా లేదు ఆ క్షణం. ప్రీతి వెళ్లిపోయిన తర్వాత నవ్వుతూ టిష్యూ తీసుకున్న అనీష్ రిలాక్స్ గా లిప్స్ ని వైప్ చేసుకుని పేమెంట్ క్లియర్ చేసి బయటకు నడిచాడు. పడుతూ లేస్తూ తన హోటల్ రూమ్ కి వచ్చిన ప్రీతి ఒళ్ళంతా చెమటలతో నిండిపోయింది. అనీష్ ఎవడు అన్న ప్రశ్న లేదు ఇప్పుడు తనలో. అసలు ఏం జరుగుతోంది? హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? వాడు చచ్చిపోయాడు కదా, తిరిగి ఎలా వచ్చాడు అని 100 సార్లు వదలని టెన్షన్ తో ప్రశ్నించుకుంటున్నా తన డోర్ సౌండ్ కావడంతో అదిరిపడి చూసింది. చిన్న సౌండ్ కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది ఇప్పుడు తనని. సుడిగాలి వచ్చి చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఫీలింగ్ తో గట్టిగా బ్రీత్ తీసుకుంటున్న ప్రీతి ముఖాన చెమటలు ధార కట్టాయి. భయం నిండిన తన కళ్ళు డోర్ మీద నిలిస్తే, ప్రీతి, ఇట్స్ మీ, ఓపెన్ ద డోర్ అని బయట నుంచి వినిపిస్తున్న వాయిస్ కి అది ఎవరో సెన్స్ చేస్తున్న ప్రీతి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిన హెవీ ఫీల్ తో స్పృహ తప్పి పడిపోయింది. మళ్ళీ కళ్ళు తెరిచిన ప్రీతికి ఎదురుగా అనీష్. వాడిని చూడడమే దెయ్యాన్ని చూసినట్టు అరుస్తూ భయపడి పారిపోవడానికి చూసిన ప్రీతి రెక్క పట్టుకొని మీదకు లాగి గట్టిగా హగ్ చేసుకున్నాడు అనీష్. కాలం పరిగెడుతున్న రాజ్ హృదయ తల్పం మీద నుంచి కదలడం లేదు సహస్ర. బుజ్జి బాక్సర్ షాట్ లో ఉన్న బాబు తన ఆస్తి అన్నట్టు కాళ్ళు చేతులతో లతలా అల్లేసింది హంసపాప. చాలా చాలా నచ్చింది రాజ్తో ఇలా. అది ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు తనకి. ఇష్టంగా ఏది మాట్లాడినా రాజ్ మెంటల్తో కష్టమే. మనసంతా తెలియని తుళ్ళింత, బయట ఎక్స్ప్రెస్ చేయలేని గిలిగింత. నిద్ర రావడం లేదు, అయినా మత్తుగా ఉంది. ఆకలి వేయడం లేదు, అయినా ఏదో తెలియని ఆరాటం. గాలిలో తేలుతున్న ఫీలింగ్ అయినా శరీరం అంతా కమ్మేసిన బరువు. మాయ చేస్తున్నావు, మెంటల్ అని ఇష్టంగా రాజు గుండెల మీద పెదవులెత్తింది సహస్ర. ఇప్పటికి ఎన్నిసార్లు పెదవులతో తన ప్రేమను తెలిపిందో లెక్క పెట్టుకుంటున్నా మన బలుపు బాబు అస్సలు హంసపాపనే డిస్టర్బ్ చేయడం లేదు. బట్ మన బలుపు బాబుకి ఉన్నంత సహనం భానుడికి లేదు కదా. వీళ్ళ సరస సల్లాపాలకు అప్పటి వరకు నులివెచ్చని వేడిని అందించిన భానుడు అలసిపోయి పడమటి ఆకాశాన స్లీప్ వేయడానికి సిద్ధపడుతూ ఉంటే పెరుగుతున్న చలికి ఇంకా తనలోకి ఒదిగిపోతూ హంసపాపని, ఏంటే స్లీపింగ్ బ్యూటీలా ఇక్కడే సెటిల్ అయిపోతావా అని కవ్విస్తూ అడిగాడు. నువ్వు ఏడిపించను అంటే చెప్తా అంటూ పైకి జరిగి రాజ్ ఫేస్ మీద ఫేస్ పెడితే, ఏంటో అంత పెద్ద రహస్యం అంటూనే చెంపల మీద చేరి అల్లరి చేస్తున్న సన్నటి హెయిర్ స్ట్రిప్స్ ని వేళ్లతో సుతారంగా వెనక్కి నెడుతున్నాడు. చలికి ఎర్రబడిన తన మొహం పగడల్లా మెరుస్తూ ఉంటే నీరెండ కిరణాలు ఒక పక్క చెంప మీద, ఆ మెరుపు మరింత అట్రాక్టివ్ గా ఉంది. ఇక్కడే ఉండిపోదామని అడిగింది మెరుస్తున్న కళ్ళతో. ఈ ప్రపంచం దాటి వెళ్తే రాజు దూరం అవుతాడన్న భయం సహస్ర మనసులో ఏదో మూలన బలంగా ఉంది. కారణం ఏదైనా అది బయటకు మాత్రం ఎక్స్ప్రెస్ చేయలేదు. ఆ క్షణంలో 2 వర్ణాలతో మురిపిస్తున్న హంసపాప చెంప మీద ముద్దు పెట్టి, నీ ఫ్యాంటసీ ప్రపంచానికి నన్ను బలి పెట్టేద్దామని ఫిక్స్ అయ్యావా అన్నాడు సేమ్ యాటిట్యూడ్ తో. బదులుగా చిన్న స్మైల్ ఇచ్చిన సహస్ర అతని మెడ వంపులో ముఖం చేరిస్తే తనలో కనిపిస్తున్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కి 2 చేతులతో వెన్ను రబ్ చేస్తూ, వెళ్దాం పద, చలి పెరుగుతుంది అన్నాడు. అని ఆన్సర్ అయితే ఇచ్చినా నెక్స్ట్ సెకండ్ ఉలికిపాటుతో తల పైకెత్తి మళ్ళీ ఇలాగే వెళ్ళాలా అని కంగారుగా అడిగితే అల్లరి నవ్వు రాజ్ పెదవుల మీద. మెంటల్, నా వల్ల కాదు అని గగ్గోలు పెడుతూ రాజ్ని వదిలి, ఇంకేదైనా దారి చూడు, ఈ విధంగా ఎగరటం నా వల్ల కానే కాదు అని గగ్గోలు పెడుతున్న హంసపాపని దగ్గరికి తీసుకుంటే అరవడం ఆపి బెదరుగా చూసిన సహస్ర అయ్యగారి కళ్ళలో కనిపిస్తున్న సేమ్ కాన్ఫిడెన్స్ కి, సీరియస్లీ నాకు భయం ఎక్కువ, నా వల్ల కాదురా అని పేల గొంతుతో రిక్వెస్ట్ చేసింది. ఈ క్షణం మనది, కరిగిపోయిన క్షణం తిరిగి రాదు. తర్వాత క్షణం మన కోసం ఏం తెస్తుందో మనకు తెలియదు. ఫ్యాంటసీ ఆర్ ప్రాక్టికల్ ఏదైనా సరే నీకు నచ్చిన దానికోసం రిస్క్ తీసుకో. ఫినిష్ చేశాక తెలుస్తుంది దానిలోని ఆనందం. ఓడినా గెలిచినా మిగిలేది అనుభవం. తర్వాత క్షణంలో చెప్పుకోవడానికి, గుర్తు తెచ్చుకోవడానికి అద్భుతంగా మిగిలే జ్ఞాపకాలే. నీకు నచ్చిన ప్రపంచంలో రెక్కలు కట్టుకుని ఎగురు, వదలకుండా వెంటే ఉంటా, ట్రస్ట్ మీ అని భరోసా ఇస్తున్న రాజు ఊపిరి బలమైన తరంగల్లా సహస్రను చుట్టేస్తే
నెమ్మదించిన ఊపిరితో లోతుగా అతని కళ్ళలోకి చూస్తూ, ఎప్పటికీ వెంటే ఉంటావు కదా అని ఆర్తిగా అడుగుతున్న తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి వెళ్దాం అనడంతో సరే అంది. ఎగరడం, పడిపోవడం అనే ఆలోచన మనసులోకి రానివ్వకుండా మనసులో నిలిచిన మగ మహారాజు తన మెంటల్ మోనార్క్ మీద కళ్ళు నిలిపిన హంసని ఇక భయం భయపెట్టలేదు. రోప్ చివర కట్టిన కర్ర దుంగ మీద రాజ్ రోప్ పట్టుకుని నిలబడితే అతని రెండు పాదాల మధ్యలో తన కోసం వదిలిన స్పేస్ లో పాదాలు చేర్చి ఒక చేత్తో రాజ్ నడుము, మరొక చేత్తో అతని మెడ మీద నుంచి కలిపిన రెండు చేతులు రాజ్ వీపు మీదకి లాక్ చేసింది. డోంట్ క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ ఫీల్ ద నేచర్ అని చెప్తే "మ్మ్" అంటూ సాగిన పెదవులతో బదులిచ్చి వెంటే ఉంటా అని భరోసా ఇచ్చిన బాబుని కన్నార్పకుండా చూస్తూ ఉండగానే పైన ఉన్న కర్ర దుంగని బలంగా లాగి వదిలిన ఫోర్స్ కి గాల్లోకి లేచిన ఇద్దరూ పర్వతం అంచులు దాటడమే మెరుపు వేగంతో వాటర్ ఫాల్స్ మధ్యలో నుంచి అవతలంచుకి దూసుకుపోయారు. బ్యాలెన్స్ తో ల్యాండ్ అవుతున్న రాజుని బలంగా పట్టుకున్న సహస్ర ఈసారి భయంతో కళ్ళు మూయలేదు. ఆ రైడ్ పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయినా ప్రకృతి పలకరింపుకి తన మైండ్ అండ్ బాడీ రెస్పాండ్ అయింది. ఒకే సమయంలో పక్షిలా తడుస్తూ చేపలా ఈదుతూ నిండా తడిసి మరో పక్కకు చేరిన ఇద్దరిలో ఒక అనిర్వచనీయమైన ఆనందం. వన్ మోర్ రైడ్ అంటూ భయపడకుండా నిలబడిన హంసపాపని ఆఫర్ చేస్తే రాజ్తో ఉంటే తెలియని భయం కిందకి వంగి చూస్తుంటే వెన్నును పలకరించింది. తప్పదా అంటూ తల పైకెత్తి రోప్ సెట్టింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే నీతో కలిసి రిస్క్ చేయడం ఇష్టం, నీతో ఉండే టైంని రిస్క్ లో పెట్టడం నాకు ఇష్టం లేదు హంసపాప అనడంతో వద్దు అని చెప్పలేని ఇబ్బందితో బెదురుగా చూసింది. అలవాటైపోయావే, నాకన్నా భయపెట్టే వాళ్ళు ఉన్నారా ఈ భూమి మీద నిన్ను అని ఉడికిస్తున్న బాబు కవ్వింపుకి కాదు అని తల అడ్డంగా కదుపుతూ రాజ్ చుట్టూ హ్యాండ్స్ లాక్ చేస్తూ ఉంటే ఫ్రంట్ నుంచి కాదు బ్యాక్ నుంచి పట్టుకో బాగుంటుంది అని సహస్ర పొజిషన్ మార్చాడు. వెనక నుంచి బలంగా రాజుని చుట్టేసి నా వల్ల ప్రెషర్ లేదా అని తన వెయిట్ మోస్తున్న బాబుని ఇబ్బందిగా అడిగితే పల్లెటూరులో బలంగా పెరిగిన చెట్టు కొమ్మలకి తాడుతో సెట్ చేసే ఒక సాదా సీదా ఉయ్యాల లాంటిదే ఇది కూడా. చెరువు అంచుల మీద ఉయ్యాల ఊగుతూ ఇష్టంగా చెరువు మధ్యలోకి దూకే చిన్నప్పటి ఆటలు. ఇప్పుడు హంసపాప కోసం అక్కడ సరౌండింగ్స్ ని బట్టి ప్లాన్ చేసి సెట్ చేయించాడు రాజ్. దీనిలో పెద్దగా టెక్నిక్స్ ఏమీ లేవు. సింపుల్ గా పర్వత అంచుల మీద ఫిక్స్ చేసిన బలమైన ఐరన్ పోల్ సెట్టింగ్ కి స్ప్రింగ్ అటాచ్మెంట్స్ తో ఫిక్స్ చేసిన రోప్. మన ఇద్దరి వెయిట్ కి బ్యాలెన్స్ అయ్యేలా సెట్ చేయించేది. నిన్ను నన్ను కలిపి మోసేది కింద ఉన్న కర్ర, బ్యాలెన్స్ చేసేది దీనికి అటాచ్ చేసిన స్ప్రింగ్స్ అని క్లారిటీ ఇచ్చి ఎగరడానికి సిద్ధమా హంసపాప అని అడుగుతూ ఉంటే "మ్మ్" అని నవ్వుతూ చెప్పినా తనకి డోంట్ క్లోజ్ యువర్ ఐస్ అంటూ రోప్ మీద ప్రెషర్ ఇచ్చాడు రాజ్. పర్వత అంచులు దాటడమే గాలిలో దూసుకుపోతున్న వేగానికి ఎదురుగా ఉన్న సహస్ర ఈసారి ప్రకృతిని కళ్ళతో చూడటానికి ట్రై చేసింది. 1, 2, 3 వరుసగా సాగుతున్న రైళ్లు నెమ్మదిగా సహస్రలో భయాన్ని పక్కకు తోసి నేచర్ని పూర్తిగా ఆస్వాదించేలా చేస్తే రెప్పపాటు కాలంలో నింగిలోని మేఘాలను చీల్చుకుంటూ దేహాన్ని అభిషేకిస్తున్న జలపాతాల కింద సెలయేటి నీళ్లను పాదాలతో ముద్దాడుతూ మళ్లీ మేఘాల్లోకి చేరి అటుపక్క నేల మీద నిలవడమే అద్భుతం. మాటల్లో చెప్పలేనంత మహాద్భుతంగా అనిపించింది. భయం వదిలిన గుండెకి చూపిస్తున్న అద్భుతం చాలా నచ్చింది. రెక్కలు లేకుండా ఎగరటం సాధ్యమని చూపించిన బలుపు బాబు పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టి చాలా నచ్చింది అంటూ బలంగా వాటేసుకొని చెప్పింది. చలి చుట్టేస్తూ ఉండడంతో ఎంత నచ్చినా ఈ రోజుకింతే, పద హాట్ వాటర్లో కంపెనీ ఇద్దు గాని అంటూ సహస్రని లోపలికి లాక్కొచ్చి డోర్ క్లోజ్ చేశాడు రాజ్. మరి మన బలుపు బాబు సహస్ర ఫ్యాంటసీ ప్రపంచాన్ని నిజం చేసినట్టే దేవుడు తాను కోరుకుంటున్న జీవితాన్ని నిజం చేస్తాడా? బలుపు బాబు ఆరాటం, సహస్ర పోరాటం రెండూ గెలుస్తాయా? ప్రీతి అనీష్తో ఇప్పుడు ఎలా డీల్ చేయనుంది? అనీష్ వల్ల ప్రీతి ఇబ్బందులు పడుతుందా? ప్రీతి బాలీలోనే ఉందని అభి తెలుసుకుంటాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.